వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 35. ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి, కానీ ఆ న్యూస్ల కన్నా ఎక్కువగా ఈ వారం ప్రైస్ చెక్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ వారం ప్రతి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ప్రైజెస్ పెంచేసినాయి. లాస్ట్ వీక్ ఒక సేల్స్ వల్ల కొంచెం గ్యాప్ ఇచ్చినాయి, బట్ ఈ వారం దాన్ని ఫుల్ఫిల్ చేస్తా. ప్రతి బ్రాండ్ చాలా స్మార్ట్ ఫోన్స్ మీద విపరీతంగా ప్రైజెస్ పెంచేసినాయి. అవేంటో ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ రియల్మీ నుంచి చాలా ఫోన్స్ మీద ప్రైస్ చెక్ చేశారు. లైక్ రియల్మీ 16 Pro Plus, రియల్మీ 16 Pro మీద 4,000 రూపాయలు పెంచారు. రియల్మీ 16, 16T, రియల్మీ C83 5G మీద 1,000 రూపాయలు పెంచారు. అండ్ రియల్మీ C100X 4G మీద 2,000 రూపాయలు ప్రైస్ చెక్ చేశారు. అండ్ ఒప్పో నుంచి కూడా చాలా ఫోన్స్ మీద ప్రైస్ చెక్ చేశారు. ఒప్పో Reno 16 మీద 5,000 రూపాయలు పెంచారు. ఒప్పో Reno 16C మీద 3,000 రూపాయలు, A6s 5G మీద 2,000 రూపాయలు, A6X 5G మీద 1,000 రూపాయలు, అండ్ ఒప్పో K13 Turbo Pro మీద 4,000 రూపాయలు ప్రైస్ చెక్ చేశారు. ఈవెన్ పోకో కూడా పోకో X8 Pro మీద 3,000 రూపాయలు పెంచారు. పోకో X8 Pro Max మీద 2,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు పోకో X8 Pro 40,000 రూపాయలు గెలిపింది. అంతకుముందు 30,000 రూపీస్ దగ్గర ఉండేది, ఇప్పుడు 40 దాకా వెళ్ళిపోయింది. ఈవెన్ వన్ ప్లస్ కూడా తగ్గట్లా. వన్ ప్లస్ కూడా అన్ని ఫోన్స్ మీద ప్రైస్ చెక్ చేసింది. వన్ ప్లస్ Nord 6, Nord C6 మీద 2,000 రూపాయలు పెంచింది. ఇప్పుడు Nord 6 ఏకంగా 47,000 రూపాయలకి వెళ్ళింది. అండ్ Nord C6 Lite మీద 3,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు ఇది దాదాపు 30,000 రూపాయలు వెళ్ళిపోయింది. అండ్ N6X మీద 1,000 రూపాయలు, N6 మీద 2,000 రూపాయలు పెంచారు. అండ్ వివో కూడా ఏం తగ్గట్లా. వివో ఆఫ్లైన్ ఫోన్స్ మీద, ఆన్లైన్ ఫోన్స్ మీద రెండింటి మీద ప్రైస్ చెక్ చేసింది. అసలు ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్ వివో Y51 Pro, Y31, Y21 మీద 2,000, 2,500 రూపాయలు ప్రైస్ పెంచింది. అండ్ Y11, Y19s మీద 1,000 రూపాయలు పెంచింది. అండ్ వివో T సిరీస్ ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్స్ మీద వివో T5 Pro మీద 7,000 రూపాయల ప్రైస్ చెక్ చేసింది. ఇది టూ మచ్ అసలుకి. ఐకు Z11 లాంచ్ అవగానే ఈ వివో T5 Pro మీద 7,000 రూపాయల ప్రైస్ చెక్ చేశారు. ఇప్పుడు బేస్ మోడల్ 42,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈవెన్ T5X మీద 5,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు ఇది 30,000 రూపాయలకు అమ్ముతున్నారు T5X. అండ్ T5 Lite మీద 3,000, 4,000 పెంచారు. ఇప్పుడు బేస్ మోడల్ 24,000 రూపాయలు అయింది. T4 Lite మీద 3,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు బేస్ మోడల్ 20,000 రూపాయలకి వెళ్ళింది. టూ మచ్ ప్రైస్ ఇవి. ఈవెన్ సామ్సంగ్ కూడా ఎప్పుడో లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ మీద ప్రైస్ పెంచేసింది. లైక్ సామ్సంగ్ గెలాక్సీ S25 లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో లాంచ్ అయిన ఫోన్ ఇది. దీని మీద ఇప్పుడు బేస్ మోడల్ మీద 4,000 రూపాయలు, టాప్ మోడల్ మీద 12,000 రూపాయలు ప్రైస్ చెక్ చేసింది. ఇప్పుడు టాప్ మోడల్ 12GB RAM 512GB స్టోరేజ్ 104,000 రూపాయలకు అమ్ముతున్నారు. అండ్ A57 మీద 3,000 రూపాయలు, 5,000 రూపాయలు పెంచింది. ఇప్పుడు బేస్ మోడల్ ఇది 60,000 రూపాయలకి వెళ్ళిపోయింది. అండ్ A37 మీద 2,000 రూపాయలు, టాప్ మోడల్ మీద 5,000 రూపాయలు పెంచింది. ఇప్పుడు బేస్ మోడల్ 44,000 రూపాయలకి వెళ్ళిపోయింది. ఈవెన్ Xiaomi ప్యాడ్స్ కూడా వదలలేదు. Xiaomi Pad 8 మీద 3,000 రూపాయలు ప్రైస్ చెక్ చేసింది. ఇది రీసెంట్ గానే ప్రైస్ చెక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 3,000 పెంచారు. ఇప్పుడు బేస్ మోడల్ 39,000 రూపాయలకి వెళ్ళిపోయింది. సో నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బిలియన్ డే సేల్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కూడా టైం లేదు. సెప్టెంబర్ ఎండింగ్ లో కానీ, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కానీ బిగ్ బిలియన్ డే సేల్స్ స్టార్ట్ అవుతాయి. సో ఆ సేల్స్ టైం కల్లా వీళ్ళు ప్రైసెస్ బాగా పెంచేస్తారు. ఇంకా ఇప్పుడు పెట్టిన దానికన్నా ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. కరెక్ట్ గా సేల్ టైం కి 5,000, 6,000, 10,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నట్టు కటింగ్లు కొడతారు. యాక్చువల్ గా అంత డిస్కౌంట్ కాదు అది, వీళ్ళు కావాలని పెంచి తగ్గిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి దానికోసమే నాకు తెలిసి మోస్ట్లీ బ్రాండ్స్ విపరీతంగా ప్రైస్ పెంచేస్తున్నాయి. మరి నిజంగా అంత ఎఫెక్ట్ అవుతుందా ర్యామ్ ప్రైస్, లేదంటే వీళ్ళు దాన్ని ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా అర్థం కావట్లేదు. బట్ ప్రెసెంట్ మార్కెట్ లో న్యూస్ మాత్రం ఒకప్పుడు ర్యామ్ ప్రైస్ 2025 స్టార్టింగ్ లో ఉన్న ర్యామ్ ప్రైస్ కన్నా ఇప్పుడు దాదాపు ర్యామ్ ప్రైస్ అనేవి 5 times ఇంక్రీజ్ అయినాయి అంట. ర్యామ్ స్టోరేజ్ రెండు కూడా 5 times ఇంక్రీజ్ అయినాయి. అంటే ఒకప్పుడు ఒక ఫోన్ లో 2,000 రూపాయలు ర్యామ్ కి, 2,000 రూపాయలు స్టోరేజ్ కి మొత్తం కలిపి ఒక 4,000 రూపాయలు అయితే ఈ రోజు అవే ర్యామ్ అదే స్టోరేజ్ పెట్టడానికి 20,000 రూపాయలు అవుతుంది. సో అందువల్లే ఒకప్పుడు 15,000 రూపాయల దగ్గర దొరికే ఫోన్స్ ఈ రోజు 30,000 రూపాయలు పెట్టినా కూడా అంతకన్నా తక్కువ స్పెసిఫికేషన్స్ దొరుకుతున్నాయి. మరి ఇది ఇంకా ఎంతకాలం లాక్కెళ్తారు? నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ దాకా ఉంటుందంటే ఇది ఈ ప్రైస్ చెక్స్ ఇలాగే ప్రతి వారం పెంచుకుంటూ వెళ్ళిపోతే అసలు ఫోన్లు కొనడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి. ఈ రోజు కూడా ఒక 40,000 రూపాయలు పెడితే గానీ మీకు ఒక డీసెంట్ ఫోన్ దొరకట్లా. కెమెరాస్ అసలు పక్కన పెట్టేసేయండి, కెమెరాస్ దేనిలో బాగుండట్లా. అట్లీస్ట్ వాడుకోవడానికి ఒక మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ, అంతే ప్రాసెసర్ కూడా దొరకట్లా. బేసిక్ ఫోన్స్ కూడా మీకు 40,000 రూపాయలకి వెళ్ళిపోయినాయి. ఇంకా ఇలాగే సిచ్యువేషన్ వర్స్ట్ అవుతూ వెళ్ళిందంటే మాత్రం 50,000, 60,000 పెట్టినా కూడా, ఒక ఫ్లాగ్షిప్ ప్రైస్ పెట్టినా కూడా మీకు బేసిక్ ఫోన్ కూడా దొరకపోవచ్చు. అంత దారుణంగా అయిపోతున్నాయి ప్రైజెస్. మరి దీనికి వీళ్ళు ఏమైనా చేస్తారా? అసలు ఏంది ఇట్లా వెళ్ళిపోతే అసలు అలా కంపెనీస్ క్లోజ్ అయిపోతాయి, ఎవరు కొనరు ఫోన్స్. చూద్దాం అసలు ఏం జరుగుద్దో. ఇంకా న్యూస్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ రియల్మీ నుంచి రియల్మీ P సిరీస్ లో ఇంకొక ఫోన్ ని తీసుకురాబోతున్నారు. రియల్మీ P4s. ఇది ఫ్లిప్కార్ట్ లో 26th ఆగస్ట్ రోజు లాంచ్ చేస్తున్నారు. దీని కలర్స్ బయటకు వచ్చినాయి. ఇది మొత్తం 2 కలర్స్ లో వస్తుంది, సిల్వర్, గ్రీన్. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసినాయి. ఇది 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 8,000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 MP కెమెరా, ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. IP69 రేటింగ్ తో వస్తుంది. ప్రైస్ అరౌండ్ 30,000 రూపీస్ దగ్గర లాంచ్ చేయొచ్చు. సో 30,000 రూపీస్ దగ్గర లాంచ్ చేస్తే ఈ ఫోన్ అసలు ఎవరైనా తీసుకుంటారా? ప్రెసెంట్ సిచ్యువేషన్ కి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ ఇది కొంచెం అగ్రెసివ్ గా, మరి 20,000 అట్లా రాదు కానీ కొంచెం అగ్రెసివ్ గా అట్లీస్ట్ 30,000 రూపాయల లోపు తీసుకొస్తే ఈ ఫోన్ మనం కొనుక్కొని రివ్యూ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ నెక్స్ట్ న్యూస్ పోకో నుంచి. పోకో వెరీ సూన్ ఇండియాలో ఒక 2 కొత్త ఫోన్స్ ని లాంచ్ అయిపోతుంది. పోకో X8 పవర్, పోకో X8.
2 ఫోన్స్ లాంచ్ అయిపోతుంది. ఇవి జస్ట్ రీబ్రాండెడ్ ఫోన్స్ అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే రెడ్మీ నోట్ 17 ని పోకోలో పోకో M8 పవర్ గా రీబ్రాండ్ చేశారు. రెడ్మీ 17 ని పోకో M8 X గా రీబ్రాండ్ చేశారు. సేమ్ అలాగే రెడ్మీ నోట్ 17 Pro ని పోకో X8 గా రీబ్రాండ్ చేస్తారు. అండ్ రెడ్మీ నోట్ 17 Pro Max ని పోకో X8 పవర్ గా రీబ్రాండ్ చేస్తారు. రెడ్మీ ఫోన్స్ కూడా వెరీ సూన్ ఇండియాలో లాంచ్ అవుతాయి. ఈ పోకో X8 చూసుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. AMOLED డిస్ప్లేనే 9000 mAh బ్యాటరీ ఉంటుంది. అదే X8 పవర్ కి వచ్చేసరికి దీనిలో 10000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే తోనే వస్తుంది. సో ప్రాసెసర్స్ అయితే చాలా డౌన్గ్రేడ్ అవుతున్నాయి. అసలు ఒక సెగ్మెంట్ కెమెరా సెగ్మెంట్ ని కంప్లీట్ గా అందరూ వదిలేశారు. ఇప్పుడు ప్రాసెసర్ సెగ్మెంట్ ని కూడా చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఫోన్ లో చూడడానికి బాగుండేవి రెండే అనమాట. ఒకటి బ్యాటరీ, ఒకటి డిస్ప్లే. ఈ రెండు బాగుంటే చాలా అనుకునేటట్టు ఆ సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. ఈ రెండు ఫోన్స్ ఏ ప్రైస్ కి తీసుకొస్తారు చూద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S26 FE ఫైనల్ గా గ్లోబల్ గా లాంచ్ అవబోతుంది. ఈ ఫోన్ 27th ఆగస్ట్ రోజు గ్లోబల్ గా లాంచ్ అవుతుంది. ఇది సేమ్ S25 FE ఎలా ఉందో ఎగ్జాక్ట్ అవే స్పెసిఫికేషన్స్. జస్ట్ ప్రాసెసర్ మారద్ది. Exynos 2500 ప్రాసెసర్ తో వస్తుంది. ఓన్లీ ప్రాసెసర్ మారద్ది, రిమైనింగ్ అన్ని సేమ్ ఉంటాయి. డిజైన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సో ప్రైస్ ఎంత పెడతారు? నార్మల్ గా FE సిరీస్ కొంచెం ప్రైస్ ఎక్కువే పెడతారు. సేల్ టైంలో కొంచెం తక్కువ ప్రైస్ కి దొరుకుతూ ఉంటుంది. మరి ఇప్పుడు తీసుకురావడమే నార్మల్ ప్రైస్ కన్నా ఇంకా ఎక్కువ పెడతారంట. ఇంకొక 20,000 ఎక్స్ట్రా పెడతారంట. మరి ఏ ప్రైస్ కి లాంచ్ చేస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇండియన్ గవర్నమెంట్ 62,500 కోట్ల రూపాయలు పెట్టి మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ని అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్ కింద ఒక 3 ప్లేయర్స్ కి ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ తయారు చేయమని గవర్నమెంట్ చెప్పింది. అంటే కొత్తగా ఇండియన్ బ్రాండ్ లోనే కంప్లీట్ గా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అంతా అసెంబుల్ చేసేది ఇక్కడే. కంప్లీట్ గా మేడ్ ఇన్ ఇండియాలో ఒక 3 స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో రాబోతున్నాయి. అంటే 3 బ్రాండ్స్ రాబోతున్నాయి. సో ఏ బ్రాండ్స్ కి వీళ్ళు అవకాశాలు ఇచ్చారు, ఆ 3 ప్లేయర్స్ ఎవరనేది తెలియదు. కానీ నెక్స్ట్ 10 to 14 months లో ఈ 3 బ్రాండ్స్ లో స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆ బ్రాండ్స్ అడిగిందంట. మరి ఆ బ్రాండ్స్ ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ మైక్రోమాక్స్ ఇట్లాంటి వాటికి ఏమైనా చెప్పిందా, లేదంటే కొత్తగా బ్రాండ్స్ తీసుకురాబోతుందా ఇదైతే తెలియదు. బట్ నెక్స్ట్ 10 to 14 months లో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ని మనం చూడబోతున్నాం. బట్ నేను అనుకోవడం ఇది కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చినా అది సక్సెస్ అవుతుంది అని అనుకోవటంలా. ఎందుకంటే పెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్, పెద్ద చైనా బ్రాండ్స్ కూడా ఈ ప్రైస్ హైక్స్ తట్టుకోలేక స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేయడానికి భయపడుతున్నాయి. అలాంటి టైంలో వీళ్ళు కొత్తగా ఒక బ్రాండ్ తీసుకొచ్చి దాని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. అండ్ ఈవెన్ లాంచ్ అయినా కూడా ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ సర్వీస్ ఏమైనా తేడా కొట్టిందంటే జనాలు ఇంక కొనడం మానేస్తారు. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ న్యూస్ వివో నుంచి ఫ్లిప్కార్ట్ లో వివో T5 ని టీజ్ చేస్తుంది. వివో T5 వెరీ సూన్ ఫ్లిప్కార్ట్ లో లాంచ్ అయిపోతున్నారు. ఇది సేమ్ iQOO Z11 చూసాం కదా, సేమ్ అదే ఫోన్ ని వివోలో వివో T5 గా రీబ్రాండ్ చేయబోతున్నారు. ప్రైస్ కూడా ఇంచుమించు అదే ప్రైస్ కి లాంచ్ అవ్వచ్చు. తెలిసి iQOO Z11 స్పెసిఫికేషన్స్ మీకు తెలిసే ఉంటుంది. మన ఛానల్లో రివ్యూ కూడా పోస్ట్ చేశాను. సో ఒకవేళ తెలియకపోతే ఇక్కడ స్క్రీన్ మీద స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. వెరీ సూన్ ఫ్లిప్కార్ట్ లో ఈ వివో T5 ని చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ ChatGPT నుంచి ChatGPT కొత్తగా టీన్స్ ఫర్ ChatGPT అని ఒకటి తీసుకురాబోతుంది. ఈ టీన్స్ ఫర్ ChatGPT అంటే ఎవరైతే బిలో 18 years 13 నుంచి 17 years మధ్యలో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా ChatGPT యూజ్ చేయడం కోసం ఈ ChatGPT ఫర్ టీన్స్ ని తీసుకురాబోతుంది. దీనిలో ఏంటంటే మనకి స్టడీ మోడ్ ఉంటుంది. మనం క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అదే ఆన్సర్ చేస్తుంటది. లేదంటే ఒక టాపిక్ మనం నేర్చుకున్న తర్వాత మనల్ని క్వశ్చన్స్ అడగమంటే అదే క్వశ్చన్స్ అడుగుద్ది. మనం ఆన్సర్ చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఎక్సెసివ్ గా ChatGPT ఎక్కువ గంటలు, ఒక 5-6 గంటలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే అది మీకు బ్రేక్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ సెల్ఫ్ హార్మ్ కంటెంట్ ని, అడల్ట్ కంటెంట్ ని చూపించకుండా కంప్లీట్ గా బ్యాన్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఏదైనా ఇన్అప్రోప్రియేట్ ప్రాంప్ట్స్ ఆ పిల్లలు ఎవరైనా ఇస్తుంటే వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి అలర్ట్ చేస్తుంది. ఇది పేరెంటల్ కంట్రోల్ తో వస్తుంది. పేరెంట్స్ అకౌంట్ కి లింక్ చేసుకోవచ్చు. పిల్లలు ఏమేం చేస్తున్నారు, ఏమేమి సెర్చ్ చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అనేది పేరెంట్స్ మానిటర్ చేసే విధంగా ఈ ChatGPT ఫర్ టీన్స్ ని లాంచ్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూస్ క్రాఫ్టన్ నుంచి క్రాఫ్టన్ BGMI లైట్ ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ చూస్తున్నాం కదా, 40,000 రూపాయలు పెట్టినా కూడా మీకు ఒక గేమింగ్ ఫోన్ దొరకట్లా. పచ్చిగా చెప్పాలంటే MediaTek Dimensity 6400 ప్రాసెసర్లు దొరుకుతున్నాయి. సో అలాంటి ఫోన్స్ లో మీరు BGMI ఆడలేరు. భయంకరంగా ల్యాగ్ అయిపోద్ది, స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి ఫోన్స్ కోసం BGMI లైట్ ని అనౌన్స్ చేసింది. అంటే ఇది కొంచెం తక్కువ GB, తక్కువ ఫైల్ ఉంటుంది, గ్రాఫిక్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో కొంచెం బేసిక్ ఫోన్స్ లో, ఈ బేసిక్ ప్రాసెసర్స్ ఉన్న ఫోన్స్ లో ఈ BGMI లైట్ ని మీరు ఆడుకోవచ్చు. దీని ప్రీ రిజిస్ట్రేషన్స్ ఆగస్ట్ 25th రోజు స్టార్ట్ అవుతాయి. సో ఎవరైనా ప్రీ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ డాట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఒక కొత్త రూల్ ని పాస్ చేశారు. ఇప్పటి నుంచి ప్రతి పర్సన్ మీద, ఒక పర్సన్ మీద కేవలం 9 సిమ్ కార్డ్స్ మాత్రమే ఉండాలి. అంతకుమించి సిమ్ కార్డ్స్ ఉండకూడదని కొత్త రూల్ ని పాస్ చేసింది. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్, అస్సాము, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి లిమిట్ అనేది జస్ట్ 6 మాత్రమే. ప్రతి పర్సన్ కి కేవలం 6 సిమ్ కార్డ్స్ మాత్రమే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు అనమాట. మిగతా స్టేట్స్ లో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఎక్కడైనా సరే 9 సిమ్ కార్డ్స్ వరకు లిమిట్ తీసుకొచ్చారు. అంతకు మించి మీ పేరు మీద సిమ్ కార్డ్స్ తీసుకోకూడదు. తీసుకోవడం కాదు, అసలు రాదనమాట. ఆ లిమిట్ అనేది 9 కి సెట్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్ జియో నుంచి జియో ప్రైమ్ ఆఫర్ ని అనౌన్స్ చేసింది. ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే మీరు 300 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ 300 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే
నెక్స్ట్ 1 year దాకా సెప్టెంబర్ 7, 2027 వరకు ప్రెసెంట్ ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ అన్ని కూడా లాక్ అయిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 299 రూపీస్కి ఒక ప్లాన్ ఉంది, రేపు ఒక 6 నెలల తర్వాత దాన్ని 399కో 499కో పెంచారనుకుందాం. బట్ ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ దాకా కూడా ఆ ప్రైస్ 299 అనేది అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు అదే రీఛార్జ్ చేసుకుంటున్నారు నెక్స్ట్ 1 year దాకా మీరు 299 రూపీస్కే రీఛార్జ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇది ఎగ్జాక్ట్ గా ఏ ప్లాన్స్ అప్లికబుల్, ప్రతి ప్లాన్ లాక్ అయిపోద్దా లేదంటే ఎలిజిబుల్ ప్లాన్స్ మాత్రమే లాక్ అవుతాయా, ఇవన్నీ ఇంకా క్లారిటీ రాలేదు. అండ్ అలాగే ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీ ఫ్రెండ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే జియో సిమ్ తీసుకుంటే మీకు 300 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వోచర్ వస్తుంది. అండ్ అలాగే జియో హోమ్ కానీ జియో పీసీ కానీ తీసుకున్నా 300 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వోచర్ వస్తుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో ఈ ప్లాన్ లాంచ్ చేశారంటేనే వెరీ సూన్ వితిన్ 2-3 months లో జియో ప్రైస్ కూడా పెంచబోతున్నారు. జియో ఎయిర్టెల్ రెండు కూడా వాళ్ళ టారిఫ్ ప్రైస్ ని పెంచబోతున్నాయి. ఇది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో దానికోసం ముందు జాగ్రత్తగా ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ ని తీసుకొచ్చారు. ఎలా చూసుకున్నా వాళ్ళకి లాభమే, ఇది కొన్నా లాభమే, వాళ్ళకి అవి కొన్నా లాభమే, ఎటు చూసుకున్నా వాళ్ళ బిజినెస్ సక్సెస్. నెక్స్ట్ Xiaomi నుంచి Xiaomi రీసెంట్ గా మిజీ అనే ఒక బ్రాండ్ ని లాంచ్ చేసిందని చెప్పా కదా. ఈ బ్రాండ్ నుంచి హోమ్ అప్లయన్స్ ప్రొడక్ట్స్ తీసుకొస్తా అని చెప్పా కదా. దీనిలో ఫైనల్ గా ఇప్పుడు 2 ప్రొడక్ట్స్ అనౌన్స్ చేశారు. స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 6, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 కాంపాక్ట్. ఈ 2 ఎయిర్ ప్యూరిఫైయర్స్ ని ఈ మిజియా బ్రాండ్ కింద 25th August రోజు ఇండియాలో లాంచ్ అయిపోతుంది. మరి చూద్దాం ప్రైస్ ఎంత పెడతారో. నెక్స్ట్ CMF నుంచి CMF బడ్స్ నియోన్ లాంచ్ చేసింది. ఇది 2000 రూపాయలకు లాంచ్ చేసింది. ఇది August 26th రోజు సేల్ కి వస్తుంది. ఈ బడ్స్ రివ్యూ చేయమని చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇది August 26th రోజు ఈ బడ్స్ నేను కొనుక్కొని మన ఛానల్లో రివ్యూ తీసుకొస్తాను. స్పెసిఫికేషన్స్ అయితే ఆ ప్రైస్ కి ప్రామిసింగ్ అని అనిపిస్తున్నాయి. 35 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు అండ్ 12.4 mm డ్రైవర్స్ ఇచ్చారు. 52 hours బ్యాటరీ లైఫ్ ఉంది. 4 mic సిస్టమ్ తో వస్తుంది. చూడడానికి అయితే ఆన్ పేపర్ బానే ఉంది. మరి రియల్ టైమ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఈ బడ్స్ రివ్యూ వెరీ సూన్ మన ఛానల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మహారాష్ట్ర నుంచి ఒక న్యూస్ విన్నాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అసలు బుర్ర పనిచేయాలి. ఒక 5 నిమిషాలు ఏం అర్థం కాలేదు. ఒక అబ్బాయి ఐఫోన్ కొన్నాడంట. ఐఫోన్ ఈఎంఐ కట్టాలని చెప్పి కొండ మీదకి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న బెదిరించాడు. ఐఫోన్ ఈఎంఐ కట్టాలి, డబ్బులు ఇస్తావా లేదంటే దూకేమంటావని వాళ్ళ నాన్న బెదిరించాడు. వాళ్ళ నాన్న వాడిని కాపాడదామని చెప్పి దగ్గరికి వెళ్ళి పట్టుకొని లాడడానికి ట్రై చేస్తే వాళ్ళ నాన్నతో సహా దూకేశాడు అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఇద్దరు కొండ మీద నుంచి పడిపోయారు. వాళ్ళ అమ్మ అక్కడే ఉంది. వాళ్ళిద్దరు పడిపోవడం చూసి ఇంకా నేను మాత్రం బతికి ఏం చేస్తా అని చెప్పి ఆమె కూడా పాపం ఆ కొండ మీద నుంచి దూకేశారు. అసలు ఆ విజువల్స్ చూస్తుంటేనే నాకు మైండ్ పనిచేయలేదు. అసలు ఏంది అర్థం కావట్లేదు ఈ జనరేషన్ లో. వీళ్ళకి ఏమైపోతుంది, ఐఫోన్స్ లో ఏముంది అర్థం కావట్లా. ఏం వాడుతున్నా 5 ఏళ్ళ నుంచి ఐఫోన్ వాడుతున్నా, ఏంది అలా స్పెషల్, ఏంది అంత గొప్ప నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఏమి లేదు, మీరు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదేదో పెద్ద గొప్ప విషయం, ఐఫోన్ వాడితే మీరు తోపు, ఇవన్నీ వద్దు. ఐఫోన్ అనేది నార్మల్ ఒక ఫోన్ లాగా ఇది కూడా. ఇన్ఫాక్ట్ నార్మల్ ఫోన్స్ లోనే ఇంకా బెటర్ ఫీచర్స్ ఉంటాయి దీనికన్నా. ఇదేదో క్రియేటర్స్ ఎవరైనా వీడియోస్ రికార్డ్ చేయడానికి వాటికి వాడతారు తప్పించి ఇదేం అంత తో ఫోన్ ఏం కాదు. మీరు ఐఫోన్ ని అంత ఎత్తేబాకండి. ఒకప్పుడు స్టేటస్ సింబల్ గా ఉండిందేమో, బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఐఫోన్స్ ఉంటున్నాయి. ఇదేమి గొప్ప విషయం ఏం కాదు. దానికోసం మీరు జీవితాన్ని నాశనం చేసుకోబాకండి. అబ్బాయి ఇంకొన్ని రోజులు ఆగుంటే కాలేజ్లో చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని అతనికి జాబ్ వచ్చిన తర్వాత అతని శాలరీతో ఐఫోన్ 17 Pro Max 18 Pro Max కొనుక్కోవచ్చు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నా నాకు అర్థం కావట్లా. ఇది మాత్రం చాలా చాలా తప్పు. సో ఇవన్నీ చూస్తుంటే నాకు ఏదో బాధ వేస్తుంది. దయచేసి ఐఫోన్స్ అనేవి అంత గొప్ప విషయం కాదు. దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టద్దు, ఆకాశంలో పెట్టద్దు. ఐఫోన్స్ కొనడం అనేది చాలా నార్మల్ విషయం. మీరు ఐఫోన్ కొనడం అనేది ఒక అచీవ్మెంట్ లా ఫీల్ అవ్వద్దు. మీ సొంత డబ్బులతో మీరు ఐఫోన్ కొంటే అది అచీవ్మెంట్ అవుద్ది. కానీ ఇంట్లో వాళ్ళ డబ్బులతో ఇల్లు అమ్మేసి ఆస్తులు అమ్మేసి ఐఫోన్ కొనుక్కోవడం అనేది అసలు గొప్ప విషయం కాదు. అది అసలు అచీవ్మెంటే కాదు. అది ఇంకా దరిద్రం. అలా చేయొద్దు, ఎప్పుడు కూడా అసలు ఆ పని చేయొద్దు. అది చెప్తుంటే నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లా. అది చాలా చాలా తప్పు. దయచేసి అట్లా చేయబాకండి. సో ఎవరైనా మీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లాంటి చేస్తుంటే గోపాల్ కొట్టి చెప్పండి, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయొద్దు అని చెప్పి మీరైనా గట్టిగా చెప్పండి. అలాగే ఆ వీడియో చూసి చాలా బాధ వేసింది. అసలు ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయడం అర్థం కాలేదు. సర్లే వదిలేసి నెక్స్ట్ ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్. ఈ వారం 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినాయి. పోకో M8X ఇది బేస్ మోడల్లో 2099 లాంచ్ చేస్తారు. ఇది HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ Dimensity 6400 ప్రాసెసర్ కి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. అండ్ 50 MP బ్యాక్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 7900 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బేస్ మోడల్ 4GB RAM తో వస్తుంది. 21,000 రూపీస్ లాంచ్ చేస్తారు. టూ మచ్ ప్రైస్, ఇది వదిలేసేయండి. అండ్ ఈవెన్ iQOO Z11 లాంచ్ అయింది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. రివ్యూ రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు దీని ప్రైస్ తెలియదు. నేను అప్రాక్సిమేట్ గా ఒక 30,000 రూపీస్ దగ్గర లాంచ్ అవుతుంది అనుకున్నాను. బట్ వీళ్ళు కార్డ్ ఆఫర్స్ తో 31,500 లాంచ్ చేశారు. యాక్చువల్ ప్రైస్ 6GB RAM మోడల్ 34,999 35,000 రూపాయలకు లాంచ్ చేస్తారు. ఇది ఇప్పుడు ఇలా ఉంది, తర్వాత ప్రైస్ పెంచేస్తారు. ఇది కూడా 40,000 రూపీస్ దాకా వెళ్ళిపోద్ది. సరైన ఫస్ట్ సేల్ లో పార్టిసిపేట్ చేసి కొనుక్కోవాలనుకుంటే 31,500 రూపీస్ కి పర్లేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కి ఫోన్ మీరు తీసుకోవచ్చు. 31,500 రూపీస్ కి వస్తే తీసుకోండి. 35,000 రూపీస్ దాటి మాత్రం ఈ ఫోన్ కి పెట్టాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో ఇది ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.